ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామా అంశం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నేడు స్పీకర్ ముందు దానం నాగేందర్ హాజరయ్యే అవకాశం ఉంది. పార్టీ ఫిరాయింపుపై వివరణ ఇచ్చేందుకు నిన్నటితో దానం నాగేందర్ కు స్పీకర్ విధించిన గడువు ముగిసింది. నిన్న ఆదివారం కావడంతో నేడు దానం నాగేందర్ స్పీకర్ ను కలిసి తన వివరణను సమర్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఆయన మరింత గడువు కోరినట్లుగా కొన్ని వర్గాల సమాచారం. దీనిపై స్పీకర్ కార్యాలయం నుంచి ఎటువంటి అధికారిక ధృవీకరణ వెలువడలేదు. మరోవైపు రాజీనామా అంశానికి సంబంధించి ఆయన ఇప్పటికే హైకమాండ్ పెద్దలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో హైకమాండ్ ముందు 3 ప్రతిపాదనలను దానం నాగేందర్ ఉంచినట్లు సమాచారం. హైకమాండ్ ఇచ్చే తుది నిర్ణయం ఆధారంగానే ఆయన తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశం, కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామా అంశం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నేడు స్పీకర్ ముందు దానం నాగేందర్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ ఫిరాయింపుపై వివరణ ఇచ్చేందుకు నిన్నటితో దానం నాగేందర్ స్పీకర్ విధించిన గడువు కూడా ముగిసింది. ఆయన రాజీనామా చేస్తారా అనే కోణంలో అయితే చూస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కి సంబంధించి ఈరోజు అంటే ఫిరాయింపులకు ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంలో కూడా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో కూడా ఆయన ఈ ఫిరాయింపులకు సంబంధించి అంశంలో 10 మంది ఎమ్మెల్యేలతో పాటు అంటే దానం నాగేందర్ కూడా ఉన్నారు. అయితే ఈరోజు ఆయన స్పీకర్ ముందు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఆయన అంటే 10 మంది ఇప్పటికే బీఆర్ఎస్ నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్లో చేరడంతో పాటు వాళ్ళని అలా అనర్హులుగా ప్రకటించాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి మరి ఇతర బీఆర్ఎస్ నేతలు పిటిషన్ వేసిన నేపథ్యంలో కూడా దానికి సంబంధించి విచారణ స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేపడుతున్నారు. ఇప్పటికీ 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. మరో 2 ఎమ్మెల్యేల విచారణ పూర్తి కావాల్సింది. ఏదైతే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విచారణ ఏదైతే కొనసాగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా స్పీకర్ని అంటే వీలైనంత త్వరగా కూడా నిర్ణయం తీసుకోవాలి ఫిరాయింపులపై కూడా అని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఇప్పటికే 8 మంది క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. ఎవరైతే ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అడ్వకేట్లతో పాటు ఇటు దానికి సంబంధించిన ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ నేతలు వాళ్ళ అడ్వకేట్ల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. సో ఇద్దరికి సంబంధించి దానం నాగేందర్, కడియం శ్రీహరికి సంబంధించి గతంలో కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితుల్లో వారు మరింత సమయం కావాలని గడువు కోరారు. అయితే ఆ గడువు కూడా ముగిసింది. మరొకసారి ఈ నెల 23న హాజరు కావాలంటూ కూడా స్పీకర్ మరొకసారి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కూడా నిన్నటితో కూడా గడువు ముగిసింది. నిన్న ఆదివారం కాబట్టి ఈరోజు దానం నాగేందర్ అయితే హాజరయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా నాకు సమయం కావాలంటూ కూడా స్పీకర్ని కలిసి వివరణ ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఈరోజు దానం నాగేందర్ హాజరు కాబోతున్నారా లేదా స్పీకర్కి అంటే స్పీకర్ కూడా ఇప్పటికే మరింత సమయం కావాలని కోరినట్టు కూడా తెలుస్తుంది. కానీ స్పీకర్ కార్యాలయం మాత్రం ఆయన గడువు కోరిన అంశం మాత్రం ధృవీకరించలేదు. కాబట్టి ఖచ్చితంగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే దాదాపు
అంటే పర్ఫెక్ట్ ఎవిడెన్స్తో కూడా వీరి మీద అభియోగాలు నమోదు చేసిన నేపథ్యంలో అంటే దానం నాగేందర్ ఈ పార్టీలో చేరడంతో కాంగ్రెస్లో చేరడంతో పాటు సికింద్రాబాద్ పార్లమెంటు పోటీ చేశారు అభ్యర్థిగా కాంగ్రెస్ గుర్తుపై కూడా. మరోవైపు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తన కూతురు కడియం కావ్య పార్లమెంటు ఎన్నికల్లో కూడా మద్దతుగా కూడా సంతకం చేసిన విట్నెస్ సైన్ చేసిన నేపథ్యంలో కూడా ఆధారాలతో కూడా ఖచ్చితంగా ఏదైతే వీరిపై అనర్హత వేటు పడుతుందంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వర్గాలు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో కూడా దానం నాగేందర్ అయితే దాదాపు ఒకవేళ అనర్హత వేటు విచారణకు హాజరైతే మాత్రం అనర్హత వేటు పడుతుందని ఒక భావనలో రాజీనామా యోచన చేసే యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా ఢిల్లీలో హైకమాండ్ పెద్దలను గెలవడంతో పాటు దీనికి సంబంధించి చర్చలు కూడా జరపడం, అదేవిధంగా రాజీనామా చేస్తే మరొకసారి నాకు ఖైరతాబాద్ నుండి టికెట్ ఇవ్వాలి, గెలిచి వస్తాను, అదేవిధంగా గెలిస్తే మంత్రి పదవి ఇవ్వాలని కూడా ప్రతిపాదనలు కూడా పెట్టినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఒకవేళ హైకమాండ్ దానం నాగేందర్ పెట్టినటువంటి ప్రతిపాదనలకు ఓకే అంటే మాత్రం దానం నాగేందర్ రాజీనామా చేయడానికి సుముఖంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఒకవేళ దానం నాగేందర్ రాజీనామా చేస్తే ఖైరతాబాద్లో మరొక ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. ఇటీవల కాలం జూబ్లీహిల్స్లో ఏదైతే ఉప ఎన్నిక వచ్చింది, అదేవిధంగా మరొక వైపు ఖైరతాబాద్ కూడా ఉప ఎన్నిక వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ కూడా ఖైరతాబాద్లో ఖచ్చితంగా ఉప ఎన్నిక రాబోతుంది. అదేవిధంగా మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన నియోజకవర్గాల్లో ఏదైతే ఉప ఎన్నిక రాబోతుందని కూడా ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. అయితే ఏకంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఫ్లెక్సీలు కూడా వెలిసిన పరిస్థితి, ఉప ఎన్నిక రాబోతుంది, తనకే టికెట్ ఇవ్వాలంటూ కూడా కొంతమంది నేతలు కూడా ఫ్లెక్సీలు కూడా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో కూడా ఈరోజు దానం నాగేందర్ మరి స్పీకర్ని కలిసి వివరణ ఇస్తారా, లేదంటే మరింత సమయం కావాలని కోరతారా, ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చానింశంగా మారిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా మరి స్పీకర్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే కడియం శ్రీహరి స్పీకర్ని కలిసి మరింత సమయం కోరిన నేపథ్యంలో కూడా దానం నాగేందర్ కూడా స్పీకర్ని కలిసి మరింత సమయం కోరే అవకాశం ఉందని అంటే తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా మరి ఎన్ని గంటలకు దానం నాగేందర్ స్పీకర్ని కలుస్తారు, ఏ విధమైన వివరణ ఇస్తారనేది మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు. కాంగ్రెస్ వర్గాల్లో కూడా ఉత్కంఠ ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఖచ్చితంగా దానం నాగేందర్ రాజీనామా చేయబోతుందని కొంతమంది కొంత చర్చ జరుగుతుంటే ఖచ్చితంగా ఉప ఎన్నిక రాబోదు అంటూ కూడా కొంత చర్చ జరుగుతుంది. సో ఈ క్రమంలో కూడా దానం నాగేందర్ మరి రాజీనామా చేసి మరి ఉప ఎన్నిక వస్తుందా, ఉప ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా ఖైరతాబాద్ నుండి, మరి హైకమాండ్ ఆయనకే టికెట్ ఇవ్వబోతుందా, ఇవన్నీ అంశాలు మాత్రం తెలియాలంటే మాత్రం ఈరోజు విచారణకు హాజరైన తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు హైకమాండ్ పెద్దల్ని కలిసిన తర్వాత మరి హైకమాండ్ పెద్దలు ఏ విధంగా రాజీనామా చేసి ఎన్నికలకు పోవాలని కూడా సూచిస్తారా, ఒకవేళ ఆ విధంగా పోతే దానం నాగేందర్ ఖైరతాబాద్ టికెట్ ఇస్తారా, ఒకవేళ ఇస్తే ఖచ్చితంగా దానం నాగేందర్ ఏదంటే ప్రతిపాదించినటువంటి మంత్రి పదవి కూడా ఇవ్వబోతుందా అనే అంశాలపై స్పష్టత రావాలంటే కొంత సమయం అయితే పట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు. తేజ్ అయితే శ్రీనివాస్, ఈరోజు స్పీకర్ని కనుక దానం నాగేందర్ కలిస్తే అతను రాజీనామా ఒకవేళ చేయకపోతే కనుక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? చేస్తే తప్పకుండా ఖైరతాబాద్లో ఉప ఎన్నిక అనేది రావాలి, అందులో సీట్ ఆయనకి ఇస్తారా లేదంటే వేరే ఎవరికైనా ఇస్తారా అనేది ఇంకా హైకమాండ్ నుండి వచ్చిన తర్వాతనే ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఒకవేళ అతను రాజీనామా చేయకపోతే కనుక స్పీకర్ దగ్గర ఎటువంటి రెస్పాన్స్ ఉంటుంది? అనర్హత వేటు పడే అవకాశం ఉంటుందా? కంపల్సరీ ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళారు అనేది అయితే క్లియర్ కట్గా ప్రూఫ్స్తో సహా మనకు కనిపిస్తుంది. కాబట్టి రెస్పాన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? అంటే బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా ఖైరతాబాద్ నుండి గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా తదనంతరం వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆయన సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ టికెట్ నుండి పోటీ చేసి ఓడిపోయారు. సో ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో ఏ విధంగా పోటీ చేస్తారంటూ ఇది ఫిరాయింపుల చట్టంలోని ఖచ్చితంగా అమలవుతుంది. కాబట్టి వీరిని ఏదైతే వీరిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా గతంలో కూడా స్పీకర్ని బీఆర్ఎస్ ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఇతర ఎమ్మెల్యేలు అదేవిధంగా నేతలు కూడా కలిసి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా జాప్యం జరుగుతున్న నేపథ్యంలో కూడా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు నుండి సుప్రీంకోర్టు కూడా వెళ్ళిన నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టు ఎప్పటి వరకు ఏదైతే ఫిరాయింపులకు సంబంధించిన అంశంపై నిర్ణయం తీసుకుంటారో స్పష్టంగా చెప్పాలంటూ కూడా పదే స్పీకర్ని సూచించింది. ఈ నేపథ్యంలో కూడా ఇటీవల కాలంలో కూడా ఎప్పటి వరకు మీరు నిర్ణయం తీసుకుంటారో లేకపోతే నూతన సంవత్సరం ఎక్కడ జరుపుకుంటారో చెప్పాలంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు సుప్రీంకోర్టు చేసిన నేపథ్యంలో కూడా స్పీకర్ ఈ ఎమ్మెల్యేల విచారణ
విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయిన నేపథ్యంలో కూడా దానం నాగేందర్కి సంబంధించి కావచ్చు, కడియం శ్రీహరికి సంబంధించి ప్రస్తుతం పెండింగ్లో ఉంది. కాబట్టి నిన్నటిలోపు ఈ నెల 23వ తారీఖు లోపు వివరణ ఇవ్వాలంటూ కూడా వారికి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కడియం శ్రీహరి వారికి స్పీకర్ని గెలవడంతో పాటు సమయం కావాలి, అనారోగ్యంతో ఉన్నాను, సమయం కావాలంటూ కూడా ఇచ్చిన పరిస్థితి. కానీ స్పీకర్ ఆ విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు దానం నాగేందర్కి సంబంధించి నిన్నటితో గడువు ముగిసిన నేపథ్యంలో కూడా ఈరోజు ఖచ్చితంగా హాజరు కావాలి. హాజరు కాకపోతే మాత్రం ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో కూడా స్పీకర్ ముందు హాజరయ్యి ఏ విధంగా వివరణ ఇస్తారు, సమయం కోరతారా లేదా, ఒకవేళ నిజంగా ఒకవేళ విచారణ ఎదురైతే మాత్రం ఖచ్చితంగా ఏదైతే బీఆర్ఎస్ నేతలు ఇచ్చినటువంటి స్పీకర్కి ఇచ్చినటువంటి ఎవిడెన్స్తో కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అనర్థ పిటిషన్ వేసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోటీ చేయకూడదని ఒక నిబంధన రాజ్యాంగంలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే వేటు పడుతుందని కూడా ఇటు బీఆర్ఎస్ గట్టిగా నమ్ముతుంది. అదేవిధంగా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో కూడా మరి దానం నాగేందర్ రాజీనామా చేస్తారా, లేకుంటే సమయం కోరి ఏ విధంగా ఇంకా మరింత న్యాయపరమైన సలహాలు తీసుకొని స్పీకర్ ముందు హాజరవుతారనే అంశాలు మాత్రం చూడాల్సిన పరిస్థితి ఉంది. సో ఈరోజు ఏదైతే స్పీకర్ ముందు హాజరై కూడా ఆయన వివరణ ఇవ్వబోతున్నారా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఆయన రాజీనామా చేయకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం స్పీకర్ తీసుకోవాలి. కాబట్టి ఎందుకంటే సుప్రీంకోర్టు ఇప్పటికే సీరియస్గా మందలించిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా 8 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరిపై కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాబట్టి స్పీకర్ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి, లేదంటే రాజీనామా చేయాల్సిన పరిస్థితి, ఈ రెండు విషయాలు అయితే స్పష్టంగా ఉన్నాయని కూడా చెప్పొచ్చు. మరి ఏ విధంగా దానం నాగేందర్ ముందుకెళ్తారనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. ఓకే, అయితే శ్రీనివాస్ ఇక్కడ చూసినట్లయితే దానం నాగేందర్ రాజీనామా చేస్తే కనుక ఆయన హైకమాండ్ని కలిసి కాంగ్రెస్ హైకమాండ్ని తప్పకుండా ఆయన గెలిస్తే ఖైరతాబాద్లో మళ్ళీ ఉప ఎన్నిక జరిగి మంత్రి పదవి కావాలని కోరినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ఆయన కాన్ఫిడెంట్గా ఉన్నారనుకోవచ్చా ఉప ఎన్నిక జరిగితే తప్పకుండా కాంగ్రెస్ నుండి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలుస్తాను అని చెప్పి? ముందు ఎవరైతే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు రాబోవు అనే ఒక గట్టి నమ్మకంతో కూడా కాంగ్రెస్లో చేరారు. చేరిన తర్వాత ఈ విధంగా ఈ ఫిరాయింపుల చట్టానికి సంబంధించిన అంశంలో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయడం, అదేవిధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా గట్టిగా కూడా ఇటు న్యాయపరంగా కూడా పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఫిరాయింపుల చట్టం అనేది రాజ్యాంగంలోని ఉల్లంఘనలకు విరుద్ధంగా ఉల్లంఘనలకు భావిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితుల్లోనే సుప్రీంకోర్టు కూడా సీరియస్గా మందలించింది. ఈ క్రమంలో కూడా దానం నాగేందర్ కూడా ఖచ్చితంగా, ఎందుకంటే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరిన తర్వాత కాంగ్రెస్ బీఫామ్ మీద సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి పోటీ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి మరొక పార్టీ బీఫామ్ మీద పోటీ చేయకూడదు. ఇది రాజ్యాంగానికి సంబంధించిన ఉల్లంఘనలు కూడా భావించవచ్చు. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి వేటు పడుతుందని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా దానం నాగేందర్ ఇవన్నింటినీ ఒక న్యాయపరంగా కూడా సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత రాజీనామా చేయడానికి సిద్ధమైనట్టు కూడా కాంగ్రెస్లో చర్చ జరుగుతుంది. గాంధీ భవన్ వర్గాల్లో కూడా తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఆయన ఇటీవల కాలంలో ఢిల్లీ వెళ్ళి హైకమాండ్ పెద్దలను కూడా కలిసి హైకమాండ్ పెద్దల దగ్గర తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను, చేస్తే ఖచ్చితంగా ఖైరతాబాద్ నుండి తనకు టికెట్ ఇవ్వాలంటూ కూడా హైకమాండ్ పెద్దలను కోరడం, అదేవిధంగా గెలిచి వచ్చిన తర్వాత తనకు మంత్రి పదవి కూడా కావాలంటూ కూడా సామాజిక వర్గం పరంగా బీసీగా టికెట్ కావాలంటూ కూడా హైకమాండ్ పెద్దల ముందు ప్రతిపాదన పెట్టారు. కాబట్టి హైకమాండ్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందనేది మాత్రం ఇప్పుడు ఉత్కంఠ రేపుతుందని చెప్పొచ్చు. మరి ఏ విధంగా ఉండబోతుందనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.